పవన్ కళ్యాణ్ గారు మతోన్మాదే. ఎంత పెద్ద మతోన్మాదంటే పవన్ కళ్యాణ్ గారు, ఒరే మనం అందరం హిందువులు రా, ఈ ఎస్సీ ఎస్టీ బీసీ అనే ఈ క్యాస్ట్ ఫీలింగ్స్ని పక్కనెట్టండిరా, మనం అందరం ఒకటే తాటి మీద ఉండాలిరా అని చెప్తాడండి ఆయన. ఎంత పెద్ద క్రైమ్ అది. ఒరే మన భారతదేశంలో మన హిందూ సంస్కృతి సాంప్రదాయాలు ఇలాగే నిలబడాలంటే, ఫ్యూచర్లో కూడా మన హిందూ దేవీ దేవతల పండుగలు ఇంతే ఘనంగా జరుపుకోవాలంటే మనం అందరం కలిసిమెలిసి ఉండాలా. ఈ కులాల వివక్ష తీసేయండి, అందరం కూడా హిందువులు, మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలా భారతదేశంలో అని చెప్తాడండి. ఎంత పెద్ద క్రైమ్ అది, ఎంత పెద్ద తప్పు అది. ఎక్కడో బంగ్లాదేశ్లో తనకు సంబంధం లేకుండా హిందువులు చంపుతుంటే ఆ ఇష్యూ గురించి ఇక్కడ మాట్లాడతాడు ఏంటంటే. Happens in Palestine, an entire ecosystem will echo their pain, whatever is happening. But when it happens in Bangladesh, no one responds. It's very painful to see what's happening out there. ఇది ఎక్కడో చోట అందరం కలిసికట్టుగా మాట్లాడాలి. ఈ భయాలన్నీ వదిలేసి ఎక్కడ పాలస్తీనాలో జరిగినప్పుడు ఒక ఎకోసిస్టమ్ అందరూ బలంగా వచ్చి నిలబడ్డప్పుడు మీరు బంగ్లాదేశ్లో హిందువులను ఊచకోత జరుగుతుంటే ఎవరు ఎందుకు మాట్లాడరు? అందుకని అది నేను మాట్లాడడం స్టార్ట్ చేశాను. ఐ థింక్ ఇట్ ఈస్ అవర్ ఫండమెంటల్, ఇది మన ప్రాథమిక బాధ్యత. ప్రతి ఒక్క భారతీయ పౌరుడు దీని గురించి మాట్లాడాలి. ఎక్కడో తప్పు కదా అది. పవన్ కళ్యాణ్ గారికి ఉరిశిక్ష వేద్దా ఇలాంటి విషయాల్లో. చేతగాని యదవులు కొంతమంది హిందూయిజం అని చెప్పుకొని హిందూ మతంలో చేరి కొంతమంది పవన్ కళ్యాణ్ గారి మీద పిచ్చ రాతలు, పవన్ కళ్యాణ్ గారు మతోన్మాది, పవన్ కళ్యాణ్ గారు మత పిచ్చపట్టి తిరుగుతున్నారు, పవన్ కళ్యాణ్ గారు మతాలని రెచ్చగొడుతున్నారు, మతాల మధ్యలో విద్వేషాలు రేపుతున్నాడు అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు రాస్తున్నారు కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు. వాళ్ళు ఎవరో క్రిస్టియన్స్ ముస్లిమ్స్ కాదండి, కొంతమంది ఎలాగో ఆయన మీద పడి ఏడుస్తూ ఉంటారు, అది వేరే విషయం. సాటి హిందువులే వచ్చి పవన్ కళ్యాణ్ గారి మీద ఇలాంటి రాతలు రాస్తున్నారు. ఎంత చేతగానితనంలో బతుకుతున్నారంటే, ఒకడు వచ్చేసి అంటాడు 15 నిమిషాలు పోలీసులు పక్కెళ్ళిపోతే, పోలీసులు కళ్ళు మూసుకుంటే భారతదేశంలో ఏ హిందువును కూడా మేము బతకనివ్వం, హిందూ మతాన్నే లేకుండా చేస్తామని చెప్పేసి ఒక యదవ పబ్లిక్గా స్టేట్మెంట్ ఇస్తాడు. अरे हिंदुस्तान हम 25 कौड़ है ना, तुम 100 कौड़ है ना, ठीक है, तुम तो हमारे से इतने ज्यादा है, 15 मिनट के लिए पुलिस को हटा लो, बता लेंगे किसमें हिम्मत है, कौन ताकत है। 15 मिनट हटा लो। మనం ఎంత చేతగానితనంలో లేకపోతే, ఇంకొక ఏదో తమిళనాడులో ఈ సనాతన ధర్మం అనేది ఒక వైరస్ మాదిరి ఉంది, దాన్ని మనం నిర్మూలించాలని చెప్పేసి మాట్లాడతాడు. నిర్మూలించకపోతే దేశానికి ఏదో జరుగుద్దని చెప్తాడు. சனாதன எதிர்ப்பு மாநாடு என்று போடாமல் சனாதன ஒழிப்பு மாநாடு என்றும் நீங்கள் இதை போட்டிருக்கிறீர்கள், இதை அழைத்திருக்கிறீர்கள், இந்த நிகழ்ச்சிக்கு பெயரிட்டீர்கள், அதற்கு என்னுடைய வாழ்த்துக்கள். சிலவற்றை நாம் ஒழிக்கத்தான் வேண்டும், எதிர்க்க முடியாது. கொசு, டெங்கு காய்ச்சல், மலேரியா, கொரோனா இதையெல்லாம் நம்ம எதிர்க்கக்கூடாது, ஒழித்து கட்ட வேண்டும். அப்படிதான் இந்த சனாதனம் என்பதை எதிர்ப்பதை விட ஒழிப்பதே நாம் செய்ய வேண்டிய முதல் காரியமாகும். ఇలాంటి యదవులు మనం వాడి మీద మాట్లాడడానికి మనకి నోరు రాదు. ఎవడు 15 నిమిషాల్లో ఈ హిందువుల్ని అంతం చేస్తాను, హిందూ మతం లేకుండా చేస్తాను అనే వాడి మీద మాట్లాడడానికి ఎవడికి కూడా నోరు రాదు. సనాతన ధర్మం ఒక వైరస్ మాదిరి ఉంది అని చెప్పేసి మాట్లాడే వాడి మీద మాట్లాడడానికి నోరు రాదు. పవన్ కళ్యాణ్ అనే ఒక వ్యక్తి తన మతాన్ని తను పూజిస్తూ, పరమతాన్ని గౌరవిస్తూ సొసైటీలో ముందుకెళ్తుంటే తనని మాట్లాడడానికి మాత్రం కొంతమంది వస్తారు. ఆర్గనైజ్డ్గా కొన్ని పవన్ కళ్యాణ్ గారికి పడని పార్టీలు ఉంటాయి కదా, అటు కాంగ్రెస్ కానీ ఇటు వైసీపీ కానీ, చాలామంది ఆర్గనైజ్డ్గా పవన్ కళ్యాణ్ గారిని ఒక మతోన్మాదిలాగా క్రియేట్ చేద్దామని, పవన్ కళ్యాణ్ గారి మీద బురద జరుగుదామని ఇలాంటి ప్రయత్నాలు చేస్తారు హిందువులే. చిల్లర డబ్బులు కకృతిపడి పవన్ కళ్యాణ్ అనే ఒక వ్యక్తి ఏ రోజు కూడా మత విద్వేషాలు రేపడానికి, కులాల మధ్యలో చిచ్చులు పెట్టడానికి ఏ రోజు కూడా ఆయన ప్రయత్నించాల. ఆయన ప్రసంగాలను మీరు సరిగ్గా గమనిస్తే ఒక హిందువుని, ఒక క్రిస్టియన్ని కొట్టమనో లేదంటే ముస్లింని తిట్టమనో ఏ రోజు కూడా చెప్పల.
వాళ్ళని చూసి నేర్చుకోండి. మసీదు మీద దాడి జరిగితే ముస్లిమ్స్ ఈ పార్టీ ఆ పార్టీ అని లేకుండా ఒక తాటి మీద నిలబడతారు. వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటారు. ఓ చర్చి మీద దాడి జరిగితే క్రిస్టియన్స్ అందరూ కూడా ఒకలా ఉంటారు, ఒకటే మాదిరిగా ఉంటారు, ఒక తాటి మీద నిలబడతారు, ఆ సమస్య కోసం పోరాడతారు అని చెప్పేసి ఆయన వాళ్ళని చూసి నేర్చుకోమంటున్నాడు. వాళ్ళ మీద చేయమని చెప్పలేదు ఏ రోజు కూడా. వాళ్ళ మీద దాడులు చేయండి, వాళ్ళని లేకుండా చేయండి అని ఏ రోజు కూడా ఆయన చెప్పలే. ఆయన క్రిస్టియన్స్ని గౌరవిస్తాడు, ముస్లిమ్స్ని గౌరవిస్తాడు, వాళ్ళ దేవుల్ని గౌరవిస్తారు, ఈ హిందువుల్ని ప్రేమిస్తాడు, పూజిస్తాడు. తన దేవుల్ని తను పూజిస్తాడు, పరాయి దేవుల్ని గౌరవిస్తాడు ఆయన. అలాంటి వ్యక్తిని పట్టుకొని పదే పదే వింటున్నారు కదా, ఎవడు ఏమనట్లేదు కదా అన్నట్లు పవన్ కళ్యాణ్ గారిని మతోన్మాదని, పవన్ కళ్యాణ్ గారికి మత పిచ్చి ఉందని, పవన్ కళ్యాణ్ గారి మతాల మధ్యలో విద్వేషాలు రేపుతున్నాడని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చూసి ఎవడు ఊరుకోడు. ఆయన అంటే అభిమానం మీదో ప్రేమ మీదో పిచ్చి మీదో వచ్చి మాట్లాడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళల్లో నేను కూడా ఒకను. ఆయన ఒకవేళ నిజంగా తప్పు చేసినట్లయితే తెలుస్తుంది, ఆటోమేటిక్గా తెలుస్తుంది ఆయన ఏ ఇంటెన్షన్తో మాట్లాడుతున్నాడు. చూసి నేర్చుకోమంటున్నాడా, లేదంటే అవతల వాళ్ళని కొట్టమంటున్నాడా, తిట్టమంటున్నాడా అనేది మనకు చెవులుండి వింటే అర్థమవుతుంది. మనల్ని అంతం చేద్దామని చెప్పేసి చాలామంది కాసుకొని కూర్చో ఉన్నారా, మనం అందరం ఒక తాటి మీద ఉండాలరా అంటే అది తప్పు అయిపోయింది ఈరోజు. దానికి పవన్ కళ్యాణ్ గారి మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం, ఎలా పడితే అలా రాసేస్తాం. తప్పండి ఇది. పవన్ కళ్యాణ్ గారు ఏమీ మత విద్వేషాలు రేపలేదు. వాళ్ళని చూసి నేర్చుకోండి అని చెప్తున్నాడు. ఎవరైతే ముస్లిమ్స్ ఐకమత్యంతో ఉన్నారో వాళ్ళని చూసి నేర్చుకోండి, క్రిస్టియన్స్ని చూసి నేర్చుకోండి అని చెప్పి చెప్తున్నారే తప్ప క్రిస్టియన్స్ని కొట్టమని, ముస్లిమ్స్ని తిట్టమని ఏ రోజు కూడా ఆయన చెప్పలేదు. కావాలంటే మీరు బ్యాక్ వెళ్ళి ఆయన ప్రసంగాలు చూసుకోండి, ఆయనలో ఉన్న ఆవేదన తెలుస్తుంది. రాముడి మీద దాడి జరిగితే, రాముడి విగ్రహం మీద గుడి మీద దాడి జరిగితే ఏ ఒక్కడు మాట్లాడు. మాట్లాడితే మతోన్మాది అంటారు. అదేంటో మరి ముస్లిమ్స్ వాళ్ళ మసీద్ మీద చిన్న గీత పడితే తలలు నరికేస్తారు వచ్చేసి బయటికి. ఆ ఐకమత్యాన్ని తెచ్చుకోండిరా ఎదవల్లారా అంటే ఆయన్ని ఒక మతోన్మాదిలాగా క్రియేట్ చేసి చూపిస్తున్నారు. ఇలా ఉంది ఇప్పుడు. కానీ అతన్ని అలా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. మేము ఉన్నంత వరకు డిఫెన్స్ చేసుకుంటూనే వస్తాం. పవన్ కళ్యాణ్ గారి మీద ఇలాంటి వ్యాఖ్యలు వస్తే ఖచ్చితంగా మేము ముందుండి ఇలాంటి డిఫెన్స్ చేసుకుంటూనే వస్తాం.